రాసినటువంటి మొదటి లేఖ మొదటి అధ్యాయము 5వ వచనం. దేవుడు వెలుగు, ఆయన యందు ఎంత మాత్రము చీకటి లేదు. ఆయన కుమారుని మేము విన్నది మీకు ప్రకటించున్నదగు సందేశము ఇదే. సరే, ఇదే దేవుడు వెలుగు. ఆయన తన సాన్నిధ్యాన్ని ఎలా ఇస్తున్నాడు? ప్రియ సహోదర సహోదరి, మనం చూస్తాము దివ్య మందస్సంలో. కాకపోతే కృత్రిమ వెలుగు అసలు లైట్లు పెడతాం అవసరంలా. కళ్ళు ఉన్నా చూడలేను, కనికరించవా ప్రభు. కళ్ళున్నా చూడలేము ఆ వెలుగు. కాకపోతే ద్విసపసాలే గోధుమ అప్పం యొక్క ద్రాక్షారసం యొక్క గుణములలోను చెప్తారు కదా. అప్పమేనా? కనపడేది అప్పమే. కానీ విశ్వాసికి ఆ గొప్ప వెలుగు ఏటువంటి యేసయ్య కనపడతాడు. ప్రియ సహోదర సహోదరి, ఆయన సాన్నిధ్యం మనం పొందుకుంటాం. ఆత్మీయంగా ఆ వెలుగును పొందుకుంటాం. అలాగే ప్రభు వారు అంటున్నారు యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో, యేసు మరలా వారితో, లోకమునకు వెలుగును నేనే, నన్ను అనుసరించువాడు అంధకారమును నడువక జీవపు వెలుగును పొందుతాడని. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కొంతమంది వెలుగు చూడలేక తలలో చేసి ధ్యానిస్తున్నట్టున్నారు. మళ్ళీ చెప్తాం, లోకమునకు వెలుగును నేనే, నన్ను అనుసరించువాడు అంధకారమును నడువక జీవపు వెలుగును పొందును. ప్రియ సహోదర సహోదరి, అలాగే ఆయన మరి యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనంలో తన తాను గురించి మరొకసారి చెప్పుకుంటున్నాడు. ఆయన యందు జీవము ఉండెను, ఆ జీవము మానవులకు వెలుగాయెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది, చీకటి దానిని అధిగమించలేదు. ఎందుకంటే తర్వాత మరొక కాంతి గురించి మాట్లాడబోతున్నాను. అందుకని క్రీస్తు గురించి మాట్లాడినప్పుడు ఆ జీవము మానవులకు వెలుగైంది, అదే నిజమైన వెలుగు. 9వ వచనం, అదే నిజమైన వెలుగు. ఆ వెలుగు లోకమునకు వచ్చి ప్రతి మానవులకు వెలుతురును ఇచ్చుచున్నది, వెలుతురును ఇస్తుంది. ఈ లోకానికి వచ్చి ఆ వెలుగే ప్రతి మానవునికి వెలుతురును ఇస్తుంది. ప్రియ సహోదర సహోదరి, ఏ భేదము లేదు ఎవరైనను యేసును చేరగనే రక్షణ దినము, ఎందుకు మరి ఆలస్యం? ఎందుకు ఆలస్యం చేస్తారు? ఆయన ఏ భేదం లేకుండా అందరికి కూడా వెలుగునివ్వడానికి లోకానికి వచ్చారు. నమ్ముతున్నారు చెప్పండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కనుక ప్రియ సహోదర సహోదరి, ఇంకా మాకు వస్తాం కొన్ని కృత్రిమ వెలుగులు. అవేది చక్కటి వెలుగుతో మనం ఒక్కసారి ఆపేసరికి మనం చేరుకొనిపోయాం. బయట వెళ్ళి కనపడుతుంది, అక్కడ నీళ్ళు కనపడతా ఉంటుంది. ఇక్కడ మాకు చదవడానికి కానీ పక్కన చూడడానికి మనకి ఏమీ కనపడదు. ఈ కృత్రిమ వెలుగులు ఎంతకాలం అంటే, లైట్ ఆఫీసర్ ఉన్నారు కదా, కరెంట్ అంతకాలమే, ఈ కొవ్వొత్తులు ఎంతకాలము, ఆ మైనం అంతకాలమే. కానీ జీవపు వెలుగు మానవాళి ఉన్నంత వరకు ఉంటుంది. నీవు నేను వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి, కానీ మనుషులంత కాలం కూడాను ఆ వెలుగు ఉంటుంది. ఆ జీవపు వెలుగు ఎలాగా వచ్చారు అంటే బాగా వచ్చారు. ఆయన పుట్టే సమయంలోనే గాఢాంధకారం నివసిస్తున్న ప్రజలు గొప్ప వెలుగును చూశారు అని యెషయా ప్రవచనం ఆయన నెరవేరింది. ఎలాగా అంటే, గొర్రెల కాపరులు ఆ విధంగా చీకట్లో కాచుకుంటే దేవుని మహిమ వారి మీద ప్రకాశించింది. ఆ వెలుగు వారు భయపడిపోయారు, ఆ వెలుగు వారు భయపడిపోయారు. అలాగే మరి ఎంతో ధైర్యంగా, దృఢ నిశ్చయంతో, పట్టుదలతో, ఒక రకమైనటువంటి తీవ్రమైన బలమైన నిర్ణయంతో ప్రయాణిస్తున్నటువంటి ఒక యువకుడు ఆ గొర్రె మీద వెళుతుంటే ప్రభు దర్శనం గొప్ప వెలుగు ఆయన ప్రకాశించింది. వెంటనే పడిపోయాడు, బుద్ధివాడు అయిపోయాడు. ఎవరైనా పక్కింటి వెంకటేశ్వరరావు
అమ్మా ఎవరైనా సౌలు పడిపోయాడు, పౌలుగా మార్చాడు. గొప్ప వెలుగు ఆయన ప్రకాశించింది. ఆ తర్వాత లేఖలో చూస్తాము వెలుగు గురించి అద్భుతంగా ఆయన రాస్తాడు. అది నేను చివరి అంశంగా నేను తీసుకుంటాను. ప్రియ సహోదర సహోదరి, మనం చూస్తున్నాం ఏంటంటే దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన కుమారుడు వెలుగై ఉన్నాడు, ఆయన ఆత్మ పరిశుద్ధాత్మ వెలుగై ఉన్నది. కాబట్టి ఆ వెలుగు, ఆ దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ వెలుగు ఉంటుంది, దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ వెలుగు ఉండదు. వెలుగుకి వ్యతిరేకం ఏంటి? చీకటి ఉంటుంది. ఒక నిర్ణయం తీసుకోవాలి. ప్రభు నిన్ను నన్ను పిలిచాడు, ప్రేమతో పిలిచాడు. ఎక్కడి నుంచి? చీకటి నుంచి, అంధకారం నుంచి అద్భుతమైన వెలుగు నడిపించాడు అంటూ పేతురు గారు తను రాసిన లేఖలో చెప్తాడు. అంధకారం నుంచి అద్భుతమైన వెలుగులో నడిపించాడు. ఈ అద్భుతమైన వెలుగు ఎవరు? ఈ బాలయేసే. ఆయనలోనికి దేవుడు నడిపించాడు. ఇక ఆయనలోకి వెళ్ళిన తర్వాత మనం ఎలా అవుతాము? వెలుగుతో నింపబడతాము. చిన్నప్పుడు ఈ వెలుగుకు సాదృశ్యంగా ఏంటంటే, నీవు వెలుగుతో ఉన్నావంటే పరిశుద్ధంగా ఉన్నావు. పరిశుద్ధంగా ఉండాలంటే హృదయం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? మలుపులో తెల్లగా ఉండాలని. చిన్నపిల్లాడు దీపప్రసాద స్వీకరణ కోసం క్యాంపులో ఉన్నాడు. అమ్మగారు క్యాంపులో చక్క చెప్తున్నారు, ఓ మీ హృదయాలని మీ మనసులో ఇక్కడ పోతారు కాబట్టి తెల్లగా ఉంచుకోవాలని. కాబట్టి రేపటి ఉదయం 8 గంటలకి 9 గంటల 7 గంటలకి పొద్దున్నే పూజ ఉంది. బిషప్ గారు ఉదయం సిటీ కాబట్టి ఉదయంలో పూజకి విశ్వప్రసాదం భద్రత అభ్యర్థం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక సాయంత్రం పిల్లాడు వెళ్ళాడు, వెళ్ళిపోయి కొబ్బరి పీస్ తీసుకొని కర్ర మొత్తం తీసాడు. ఎందుకని? రోజు ఎలా ఉండాలి? తెల్లగా ఉండాలి. అది ఏమైపోయింది? ఎర్రగా అయిపోయింది. ఇక అమ్మోడు చెప్పారు, ఈ పిచ్చి పని చేశారు కాబట్టి రేపు నీకు తీసుకొస్తాను ఎవరు? ఒకటే ఏడుపు పిల్లాడు. తర్వాత అమ్మగారి దగ్గరికి వెళ్ళిపోతే ఎందుకు పిచ్చి పని చేశాడు, ఇంకోసారి లేవద్దు ఇప్పుడే కావాలని ఏడుపు. ఆ తర్వాత విచారణలోకి వెళ్తే పోనీ కదా పిల్లాడికి తీసుకొస్తాను మీరు ఇవ్వండి అని. ఎవరో కాదు, నేనే అది. తెలియక అమాయకత్వంతో తెల్లగా ఉండాలని చెప్పేసి కొబ్బరి పీసు మరి ఇంటి సోపు ఏం సోపు నాకు ఎవరో తెలియదు కానీ బాగా ఉదయం జరిగింది. అప్పుడు చెప్పి హృదయము ఎలా ఉండాలి? తెల్లగా ఉండాలంటే వెలుగుతో ఉండాలని, పరిశుద్ధతో ఉండాలని, పై తెలుపు కాదు ఆంతరికటువంటి వెలుగుతో నింపబడాలని మరి కోరుతున్నారు. ప్రభువు లోపలికి వచ్చినప్పుడు ఆ వెలుగు మనలోకి వస్తుంది, మన జీవితాన్ని మారుస్తుంది. పౌలు మహాశయం చెప్పినట్లుగా ఇక జీవించున్నది నేను కాదు, నాలోని క్రీస్తే. ఇక జీవించేది నేను కాదు, నాలో క్రీస్తే. ఎందుకంటే ఆయన వెలుగు నాలోకి వచ్చింది, ఇప్పుడు నేను ఆయనలాగా మారిపోతున్నాను. ప్రియ సహోదర సహోదరి, ప్రభు ఈ అద్భుతమైన వెలుగులోనికి నడిపించారు. బాలయేసు మనకు చెప్పేటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడాను ఎవరు చెప్తారు? మరితల్లి మాత్రం చెప్తుంది. ఎందుకని మరితల్లి బాగా తెలిసి ఈ విషయాలన్నీ. ఏమిటి? బాలయేసు ఎలా ఎదిగాడు, పెరిగాడు, జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లాడు, దేవుని అనుగ్రహాలను ప్రజల ఆదరాభిమానం చూరగొనడం మరితల్లికి బాగా తెలుసు. కాబట్టి మనం కేవలం బాలయేసు అనకుండా యేసు ప్రభు లోక వెలుగు. ఎందుకంటే ఏ భగవంతుడు ఏ దేవుడు చెప్పుకోలేదు నేను ఇది అని. ఎలాగా ప్రియ సహోదర సహోదరి మనం చూస్తాను. 8వ అధ్యాయంలో ప్రారంభమవుతుంది, లోకంలో వెలుగును నేనే. 10వ అధ్యాయం 10వ వచనంలో నేనే మంచి కాపరిని అంటున్నాడు. 11వ అధ్యాయం 20వ వచనంలో నేనే పునరుత్థానమును జీవము అంటున్నాడు. 14వ అధ్యాయం 6వ వచనంలో నేనే మార్గము సత్యము జీవము అంటున్నాడు. 15వ అధ్యాయంలో నేనే నిజమైన ద్రాక్షావళిని అంటున్నాడు. నేనే చెప్పు గొప్ప దేవుడు ఏమన్నాడు? నేనే లోకములకు వెలుగును అంటున్నాడు. నన్ను అనుసరించేవాడు చీకటిలో ఉండడు, అంధకారం నడవడు, జీవ వెలుగును కలిగి ఉంటాడని చెప్తున్నాడు. కళ్ళు తెరిస్తే వెలుగు, కళ్ళు మూస్తే చీకటి కదా. కాబట్టి రాత్రి ఈ ప్రసంగం గురించి ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నా, ప్రభా రేపు ఏమంటానా? కళ్ళు మూస్తే చీకటే కదా, రేపు ఉంటానా? మరి ఫాదర్ ఎవరి కోసం చెప్పాల్సి వస్తుందో పక్కన ఫాదర్ వచ్చారు కాబట్టి ఉన్నానా? నీ చెప్తాం. కాబట్టి కళ్ళు మూస్తే చీకటి నాకేం తెలియదు, కళ్ళు తెరిస్తే వెలుగు. వెలుగు ఎక్కడ ఉంటుందో అక్కడ స్పష్టత ఉంటుంది. ఏముంటుందండి? అక్కడ స్పష్టత ఉంటుంది. అంటే క్లారిటీ ఉంటుంది. ప్రియ సహోదర సహోదరి, వేర్ దేర్ ఇస్ లైట్ దేర్ ఇస్ క్లారిటీ, వేర్ దేర్ ఇస్ లైట్ దేర్ ఇస్ హోలీనెస్. అక్కడ పరిశుద్ధత ఉంది,
ఎక్కడైతే మరి వెలుగు ఉంటుందో అక్కడ దేవుని సాన్నిధ్యం దొరుకుతుంది. ఎక్కడైతే వెలుగు ఉంటుందో అక్కడ స్వస్థత ఉంటుంది. ఎక్కడైతే వెలుగు ఉంటుందో అక్కడ రక్షణ ఉంటుంది. ఎక్కడైతే వెలుగు ఉంటుందో అక్కడ సత్యం అనేది ఉంటుంది. కాబట్టి మనం వెలుగు బిడ్డలుగా, వెలుగు పుత్రులుగా, వెలుగు పుత్రికలుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ప్రియ సహోదర సహోదరి, ఇక్కడ మనం చూస్తాము ఎఫెసీయులకు రాసిన లేఖలో పౌలు మహాశయుడు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 8వ వచనం, ఒకప్పుడు మీరు చీకటిలో ఉండిన వారే, కానీ దైవ ప్రజలైనప్పటి నుండి మీరు వెలుగులో ఉన్నారు. వెలుగులకు సంబంధించిన ప్రజల వలె మీరు జీవించాలి. వెలుగులకు సంబంధించిన ప్రజల వలె మీరు జీవించాలి. ఒకప్పుడు అంటే స్నానం స్వీకరించక ముందు మన జన్మ పాపంతో ఉన్నాం. పెద్దవాళ్ళు పెద్దగా తీసుకుంటే కర్మ పాపంతో ఉన్నాం. అయితే దానికి ముందు మనం ఎలా ఉన్నాము? చీకటిలో ఉన్నాము. కానీ ఇప్పుడు మాత్రము దైవ ప్రజలుగా ఉన్నాము, కాబట్టి వెలుగుతో ఉన్నాము. వెలుగులకు సంబంధించిన ప్రజల వలె మీరు జీవించాలి అని చెప్తున్నాడు. అలాగే ప్రియ సహోదర సహోదరి, మనం చూస్తాం వెలుగులకు సంబంధించిన బిడ్డలు ఎలా ఉంటారట? కొత్త జీవితాన్ని జీవిస్తారు. పౌలు మహాశయుడు కొరింథీ సంఘానికి రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 17వ వచనం, క్రీస్తునందు ఉన్నవారు క్రొత్త సృష్టి, పాతవన్నీ పోయి నేడు క్రొత్తవాయనే. క్రీస్తునందు ఉన్నవారు క్రొత్త సృష్టి అంటే మనం వెలుగులకు చిన్న బిడ్డలమైతే కనుక తప్పకుండా నూతన సృష్టిగా మార్చబడతాం. క్రీస్తునందు ఉన్నట్లయితే అతడు ఎలా అవుతాడు? నూతన సృష్టి. పాతవి గతించాలి, కొత్త జీవితం ప్రారంభం కావాలి. పాతవి గతించాలి. పాత రోత జీవితాన్ని, అలాగే పాప జీవితాన్ని మనం వదిలిపెట్టి కొత్త జీవితము క్రీస్తునందు ప్రారంభించిన వాళ్ళే వెలుగు పుత్రుడుగా, వెలుగు పుత్రికగా జీవించగలుగుతారు. అలాగే 23వ వచనం, ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 22, 23 వచనాలు, కాబట్టి మీ పూర్వ జీవితపు పాత స్వభావాన్ని మార్చుకోండి. ఎప్పటికప్పుడు మనం మార్చుకుంటూ ఉండాలి. బట్ట మార్చుకుంటున్నాం, అలాగే ఇంకేమైనా పదవులు మార్చుకుంటూ ఉంటాం. మన జీవితాన్ని కూడా మార్చుకోవాలి. పాత స్వభావాన్ని మార్చుకోనండి. ఆ పూర్వపు జీవితం మోసకరమైన దుష్ట వాంఛలచే భ్రష్టమైపోయినది. కాబట్టి మీ మనస్తత్వాన్ని నూతనంగా కావించుకోనండి. సత్యమైన నీతిని, పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా సృష్టించబడిన కొత్త స్వభావాన్ని ధరించాలి. కాబట్టి ఆ లోక వెలుగు మన యందు పనిచేస్తున్నాడంటే మనం తప్పకుండా ఆ కొత్త స్వభావాన్ని, యేసు ప్రభు స్వభావాన్ని ధరించాలి. భారం చేత అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా ఎదుగు రండి, మీకు విశ్రాంతిని ఇస్తా. తర్వాత నా కాడి ఎత్తుకోనండి. సాధుశీలుడు నలియు, వినమ్ర హృదయుడు నలియు, మీరు నా నుండి నేర్చుకోనండి. ఆ స్వభావాన్ని మరొక సందర్భంలో పౌలు మహాశయుడు క్రీస్తును ధరించండి అంటాడు. క్రీస్తు స్వభావాన్ని ధరించండి అంటాడు. ఇక్కడ అదే మాట విన్నాం. క్రీస్తు స్వభావాన్ని, కొత్త స్వభావాన్ని మనం ధరిద్దాం. ఎందుకనంటే సైతాన్ ఎప్పటికప్పుడు మన పాత జీవితాన్ని లాగేలా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఒక వ్యక్తి పాపములో మునిగిపోయారు, లోతుగా దిగిపోయారు, బయటికి రావడానికి లేదు అంటున్నారు. వారు గారండి ఎన్నోసార్లు నేను కొత్త సంవత్సరం వాగ్దానం కార్డు ఇస్తారు కదా, ఇక్కడ ఇస్తున్నారు కార్డు, వాగ్దానం కార్డు. ఏమొచ్చిందంట? నీ కుడిచే ఎడిపోగా కాకుండా వాక్యంలో భాగమే, నీ కుడిచే ఎడిపోగాక, నా కుడిచేది ఏది. కాబట్టి వాగ్దానం విషయంలో మాట్లాడలేదు. వాళ్ళు దేవుడికి ప్రమాణం చేశారు. ఆ వ్యక్తి ఏమంటే, ఈ కొత్త సంవత్సరం నుంచి నా జీవితాన్ని మార్చుకుంటాను. ఒకరోజు, 2వ రోజు, 3వ రోజు బాగుంది. వారం అయిపోయేసరికి మళ్ళా పాత జీవితానికి వెళ్ళిపోయి నా వల్ల కావట్లేదండి. అప్పుడు దాని ఏమంటుందండి అని పాప జీవితం చాలా బాగుంటుంది. కానీ
అలా ఉంటుంది లోక ఆకర్షణ. కాబట్టి ప్రతి సహోదర సహోదరి, మనము పాపములో పడిపోయి రాలేని సందర్భాల్లో అంటారు, పడిపోయిన వారు లేవలేరా, పాపులు కూడా పునీతులవ్వరా. పడిపోయిన వారు లేవరా, లేస్తారు. ఎందుకని మన ముందు వేసే ఉన్నాడు. పడిపోతున్న పేతులు ఎప్పుడైతే జాగబెట్టాడో చెయ్యబడికి లేపాడు. అలాగే నేను అనుకున్నాను ఆ వెలుగులోనికి లేపడి తీసుకురావడానికి ఈ పాపము చీకటి నుంచి ప్రభు మనల్ని బయటికి తీసుకొస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియ సహోదర సహోదరి, మనమందరూ కూడాను ఏమిటంటే దేవుడిచ్చిన వెలుగును నిలుపుకోవాలి. చాలా వరకు ఏం చేస్తూ ఉంటారు, ఆ వెలుగును మనం పట్టించుకో. లోక పోకడ, లోక ఆకర్షణ, లోక రీతి, లోక విధానం, లోక పద్ధతులు వెళ్ళిపోతూ ఉంటాం. దేవుని గురించి ఆలోచన ఎప్పుడు వస్తుంది? కష్టం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, ఏదైనా భయంకర పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు గుర్తుకొస్తాడు. లేదంటే మనం కొట్టుకెళ్ళిపోతూ ఉంటాం. అప్పుడు మన ఏముంటాయి, మన ఇవి ఈ సైతాంశంకు ఏమైంది, ఆగిపోయిందా, ముట్టుకుంటుంది. కుడి గట్టిపోతున్న నా జీవితం నింపాలి దేవా నీ ఆత్మను. నా జీవితాలు పొడి పెడుతూ ఉంటాను, అటు ఇటు కొట్టుకుంటూ ఉంటాయి, ఆరిపోతాయో తెలీదు. ఆత్మ దేవుని సహాయం కోరుకుంటే మళ్ళా మనం ఏం చేస్తాము, మళ్ళా వెలుగులు పొందుకుంటాం. ఎలాగా అంటే బ్రైటర్ దెన్ బిఫోర్, ఎంత ముందు కంటే ఇంకా బలంగా మనం ప్రకాశిస్తాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ప్రియ సహోదర సహోదరి, ప్రభు అంటున్నారు ఏమిటంటే కొన్నిసార్లు మనకి ధనం ఆయన ఇచ్చింది, ధనము ఇచ్చింది ఆయనే, అందం ఆయన ఇచ్చింది, ఆస్తి ఆయన ఇచ్చింది, పదవులు ఆయన ఇచ్చింది, స్నేహము ఆయన ఇచ్చింది, సహవాసాలు ఆయన ఇచ్చింది. కానీ కొన్నిసార్లు ఏం జరుగుతుంది, మనము ఆయనకు దూరంగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. లూకాసు సువార్త 11వ అధ్యాయము 35వ వచనం చెబుతారు ఒకసారి. కనుక నీలో ఉన్న వెలుగు చీకటిగా మారకుండుటకు నీవు అప్రమత్తుడై ఉండాలి. నీలో ఉన్న వెలుగు ప్రతి ఒక్కరి దేవుడు వెలిగించాడు. అది విశ్వాస వెలుగు అంటాం. ఎందుకని విశ్వాస వెలుగు అంటే బాల్యంలోనే దేవుడు మనకు విశ్వాసాన్ని, మన బీజాన్ని, విత్తనాన్ని మనం అంటున్నాడు. విశ్వాస దీపాన్ని వెలిగిస్తున్నాడు. అది పెద్దల ద్వారా పోషించబడుతుంది. అలాగే జ్ఞాన తల్లిదండ్రుల ద్వారా పోషించబడుతుంది. అది బప్తిస్మ సమయంలో పొందుకుంటున్నాం. వినుట వలన విశ్వాసం కూడా కలుగుతుంది. ఆ విశ్వాస జ్యోతి ఎప్పుడంటే క్రీస్తును గూర్చి మాత్రమే, లోక విషయాలు కాదు, క్రీస్తు విషయాలు, క్రీస్తుని కూర్చిన విషయాలు మనం విన్నప్పుడే మనకు విశ్వాసం అనేది పెరుగుతుంది. విశ్వాస వెలుగు మనకి ఇచ్చాడు. రెండవదిగా ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే మన విశ్వాసాన్ని ఉంచుతామో దేవుడు మరొక వెలుగును ఉచితంగా చేస్తాడు. దానిని ఏమంటామంటే రక్షణ వెలుగు. ఆయన విశ్వాసం ఉంచే వారికి ఆయన రక్షణ భాగ్యము కల్పిస్తున్నాడని. ఆయన ఇచ్చిన వెలుగు ఏమిటి? రక్షణ వెలుగు. ఆ తర్వాత ఆయన అంగీకరించడమే కాకుండా ఆయనకు అంకితమైనప్పుడు, ఆయన ఆజ్ఞానుసారం జీవించినప్పుడు దేవుడు మనకి హక్కుగా, ఏంటి హక్కు? ఆయన ఇచ్చే దీవెనలు. తండ్రి తప్పకుండా తన బిడ్డలకి ఏమి ఇవ్వాలి? అడిగిందల్లా, బిడ్డలు అడిగిందల్లా ఇవి ఇవ్వాలి. ఇది ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే మన తండ్రి దేవుడు కూడాను ఏం చేస్తున్నాడు? ఆశీర్వాదం వెలిగిస్తున్నాడు. ఒకటి తర్వాత ఒకటి మనం అడిగినట్టు ఇస్తున్నాడు. ఎందుకని? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ వెలుగు ఏం చేస్తుంది? ఆశీర్వాదాలు ఒకటి తర్వాత ఒక అందిస్తుంది. 4వ వెలుగు కృప అనే వెలుగు. ఏంటా వెలుగు? కృప అంటే ఏంటి? నాకు ఏ యోగ్యత లేదు, నాకే హక్కు లేదు, అడగడానికి ఏమి నాకు సాధించలేను. ఎందుకని? నా బలహీనత నాకు తెలుసు, నా పాప జీవితం నాకు తెలుసు, దేవుడు దూరమైనటువంటి స్థితి నాకు తెలుసు కాబట్టి అడగలేము. అయినా కానీ దేవుడు ఇస్తున్నాడు. ఇట్స్ ఎ గ్రాట్యుటస్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఆయన మనకి ఉచితంగా ఇచ్చే వరం. నువ్వు అడగకపోయినా, నీకు హక్కు లేకపోయినా ఆయన ఉచితంగా ఇచ్చే వరం కృప అని వరం. ఈ కృప వరం అందులో ఏమంటారు? కృప వెంబడి కృపలో మమ్మల్ని వర్ధిల్లింప చేయి ప్రభువా అని. మీరు ఏ కృపతో వస్తున్నారు? పీఠమైన కృప చోట్ల, పీఠ పక్కన కృపతో వస్తున్నారు. అవునా కదా? మీరు ఆలోచన దయచేసి ఇక్కడ పెట్టండి. ఇదే ఒకరంటే సైతం చక్కగా పక్కన చేస్తూ ఉంటుంది.
గొడవలు కాదు ఎందుకు ఇక్కడ చూడండి. కనుక ప్రియ సహోదర సహోదరి, విశ్వాస వెలుగు, రక్షణ వెలుగు, ఆశీర్వాద వెలుగు, కృపాని వెలుగు మనకి తెచ్చేస్తున్నాడు. కాబట్టి వాక్యం చెప్తుంది, నీలో ఉన్న వెలుగు చీకటిగా మారకుండాకు నీవు అప్రమత్తంగా ఉండు. బి అలర్ట్, జాగ్రత్త. నీలోని వెలుగు చీకటిగా మారకుండా అప్రమత్తుడై ఉండు. ఎందుకంటే దేవుడి పక్షాన ఉంటాడు. ఎప్పుడైతే నీవు దేవుడితో ఉండవో వెంటనే సైతాన్ని పక్కన ఉంటుంది కాబట్టి నేను చీకటిలోనికి లాగేస్తుంది. అది హెచ్చరిక. నీలో ఉన్న వెలుగు చీకటిగా మారకుండానికి నీవు అప్రమత్తంగా ఉండు. ప్రియ సహోదర సహోదరి, ఏంటా చీకటి? ఎలా చీకటి మారిపోతాను? మొట్టమొదటిగా పాపం అనే చీకటి. ఏంటా పాపం? దేవుడికి వ్యతిరేకంగా చేసేది ఏదైనా, ఆలోచన అయినా, మాట అయినా, కార్యమైనా అది పాపమే. కాబట్టి పాపం అనే చీకటిలోనికి మారకుండా నువ్వు అప్రమత్తంగా ఉండు. రెండవది ప్రియ సహోదర సహోదరి, దేవుడికి అసహ్యమైన కొన్ని ఉన్నాయట. అది సామెతల గ్రంథంలో మనం చూస్తాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16, 17, 18, 19 వచనాలు. ప్రభువు అసహించుకొని కార్యములు 6 కలవు. తగ్గించావు, నీకు కావాలి ఏంటది? సరే. 1 గర్వపు చూపు. అదేంటి? కళ్ళు నెత్తికెక్కాయి. ఇదే కేవలం డాములు కూడా సంగతి. కళ్ళు నెత్తికెక్కాడు. గర్వపు చూపు అంటే ఏంటంట అనేటువంటి ఆ మాటలే ముగిస్తే గర్వాన్ని సూచిస్తూ ఉంటాయి. ప్రైడ్ గోస్ బిఫోర్ ఎ ఫాల్. కాబట్టి తప్పకుండా గర్వము పతనానికి దారి తీస్తుంది. గర్వపు చూపు. రెండవది మన ఫ్రెండ్ అబద్ధములాడు నాలుక. అబద్ధాలు ఆడి నాలుక. లేదండి వెంటనే ఒప్పుకుంటే ఏమైంది? లేదు. దానికి 100 అబద్ధాలు. అబద్ధాలు నాలుక. నిర్దోషులను చంపు చేతులు. నిర్దోషులను చంపు చేతులు. ఈరోజు ఏం చేస్తారంటే వాళ్ళు ఎలా చెడిపోయారు, మంచోళ్ళు కూడా చెడగొట్టా ప్రయత్నం చేస్తారు. నిర్దోషులు అంటే ఏంటి? వాళ్ళకి పాపం పుణ్యం తెలీదు, అయినా కానీ అంటగడతారు. అలాగంటగా ఇలాగంటగా అని. ప్రియ సహోదర సహోదరి, లోక చేస్తే పర్వాలేదు, నా రాజకీయంగా ఉంటే లేదు, ఆత్మీయం కూడా విశ్వాసులే తోటి వారి పట్ల ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. నిర్దోషులను చంపడానికి సిద్ధంగా ఉంటున్నారు. మాట ప్రకారంగా, వారి ప్రవర్తన ప్రకారంగా కొన్ని కుట్రల పనులతో ఉన్నారు. ఆ తర్వాత మాట వస్తుంది, నిర్దోషులు చంపే చేతులు అంటే ప్రియ సహోదర సహోదరి, ఏ పాపం ఎరగపోయినా, ఏ విషయం తెలియపోయినా అటగట్టేసి వారిని చంపడానికి మాత్రం సిద్ధంగా ఉన్న మనసు కలిగిన వారు అంటే దేవుడికి అసహ్యం. తర్వాత కుట్రలు పన్ను హృదయము. కుట్రలు పన్ను. ఎందుకని? నేనన్నా జరగల, నాకు కావాల్సింది అక్కల, నేను అనుకుంటే జరగట్లేదు కాబట్టి తప్పకుండా ఎలా పడేయాలి? సంఘ కాపాడు పడేస్తున్నారు ఎవరు? ఉపదేశం మాస్టర్ గారిని ఒకసారి సంఘ పెద్దలు పడేస్తారు. ఇక పిక్చర్ వెళ్ళిపోయింది. ఏంటంటే అభిషిక్తులైనటువంటి గురువును లేకపోతే పాస్టర్ గారు దైవజనులను కూడాను ఈ విధంగా చేస్తున్నారు. ఏమిటి? కుట్ర పడుతున్నారు. ఎలాగైనా పంపించేయాలి, ఎక్కడి నుంచి ఎలాగైనా పంపించాలి. కానీ మా ఆట సాగట్లా, మా మాట సాగట్లా, మా ఆలోచన సాగట్లా, ఎలాగైనా పంపించేయాలి. ఆ పెద్ద గారికి, బిషప్ గారిని అట్లా పెట్టాలి. బిషప్ గారు డస్ట్బిన్లో పెడతారు. మీరు అనుకోవచ్చు ఏమని? పంపిద్దాం ఎక్కడాన్ని గొప్ప ఏం చేసుకుంటారు? లోకాన వెలుగుని కాల్చుకోవాలి, అంతకంటే ఏం లేదు. కనుక ప్రియ సహోదర సహోదరి, ఇదేం జరుగుతుంది? ఏమిటంటే కుట్రలు పడినటువంటి హృదయం. రెండోది తర్వాత చెడ్డను చేయడానికి పరుగుడు పాదాలు. కాబట్టి ప్రియ సహోదర సహోదరి, కళ్ళు ఎక్కడికి వెళ్తాయో దృష్టి ఎక్కడితో అక్కడికి ఆలోచన అనకూడదు. ఈ ఆలోచన ఎక్కడ వెళ్తుందో అక్కడ కాళ్ళు అక్కడికి కదలకూడదు. కదిలితే ఏమవుతుంది? పాపం అనేది జరుగుతుంది. వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు, కానీ ఆలోచనలు ఎక్కడో వెళ్ళిపోతే మీరు కృపానుగ్రహాలు ఆశీర్వాదాలు పోగొట్టుకుంటారు. 19వ వచనం, సాక్ష్యమున మాటి మాటికి బొంకులాడుట. సాక్ష్యం. అరే దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. సత్య వైపు నిలవండి, మంచి వైపు నిలవండి, మంచిని ప్రోత్సహించండి, మంచినే చేయండి, మంచినే పెంచండి, మంచినే ఇవ్వండి అంటే ఇక్కడ సాక్ష్యం ఉన్న మాటి మాటికి బొంకులాడుట. ఇక భయంకరమైంది ప్రజలలో జగడ పెంచుట. కాబట్టి ప్రజలలో, అన్నదమ్ముల్లో, సంఘాలలో జగడ పెంచుట.
ఇది దేవుడికి చాలా ఆశ్చర్యం. ఇటువంటి చీకటిలో ఏదో ఒక చీకటిలో విశ్వాసి బతుకుతుంది. కాబట్టి ఏం చేయాలి? ఆ పాత స్వభావాన్ని విడిచిపెట్టి క్రీస్తు మనస్తత్వం ధరించి వెలుగు పెట్టగానే జీవించాలని తీర్మానం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పరు ఇదని ఏదో కావాలి మీకు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళే రావాలంటే ఇది అది చెప్పేసి అంటుంటారు. దయచేసి ధైర్యం కలిగి ఉండండి, సాత్వికత కలిగి ఉండండి, తగ్గింపులు కలిగి ఉండండి, మంచితనం కలిగి ఉండండి, ఓర్పు కలిగి ఉండండి, నిరీక్షించండి, వేచి ఉండండి. మీ సమయం జోడిస్తాడు. ఒకవేళ సైతాను బలవంతంగా నాకు కావాల్సిన దేవుడికి ఇచ్చినా కానీ తప్పకుండా దేవుడు సమయాన్ని ఇస్తాడు. ఆ చీకటిలోకి దయచేసి వెళ్ళకండి. అసూయ ఏం చేసింది? నరహత్యకు దారి తీసింది. ఎవరు? కయ్యను. ఎవరు చెప్పేశాడు? ఆదాము చెప్పేశాడు కదా. ఎవరు చెప్పేశాడు? కాబట్టి సహోదర సహోదరి, అసూయటువంటి చీకటి నుంచి మన వెలుగులోకి రావాలి. ఇంకోటి స్వార్థం. ఆ స్వార్థం ఎలా కనబడుతుంది? ఈ రోజు దేవుడి కృప వల్ల ఏమైనా టిఫిన్ లాంటివి ఏమన్నాయా? 16 లేవు కదండి. అమ్మాయి అన్ని బతికిపోయాయి. వాడు 16 ఉంటాయి కానీ పూజ ఎంతో మొత్తం నాకే కావాలి. ఒకటి సరిపెట్టుకుంటారా? ఆ చాక్లెట్ అయినా కానీ ఆ పోతే చాక్లెట్ రూపాయి 2 రూపాయలు చాక్లెట్ అని ఆగరు. అన్నీ నాకే కావాలని ఈ స్వార్థమే కొన్నిసార్లు ఏం చేస్తుంది? మనల్ని మనశ్శాంతి లేకుండా చేస్తుంది. నేను రాజుగా ఉండాలి. దావీదు అభిషేకించాడు సమూయేలు కొమ్ముల తైలం పోసి. ఎందుకంటే దేవునికి వ్యతిరేకంగా సౌలు జీవించాడు కాబట్టి దావీదుని ఎన్నుకుంటే ఇక్కడ ఏమైంది? అసూయ కాకుండా స్వార్థం. నేను పట్టుకు వేలాడాలి. దానికి ఏంటంటే నేను కుట్ర పన్నాలి. ఎలాగైనా దావీదు నేను చంపేయాలి. ఒక తర్వాత ఒకటి పాపం అనేసి ఆ చీకటి నుంచి నేను బయటికి రావాలి. పోయే సహోదర సహోదరి, ఇంకొకటి ఏంటంటే అనైక్యత అనేటువంటి చీకటి నుంచి బయట రావాలి. సహోదరులు ఐక్యమత్యంతో జీవించుట ఎంత బాగుంటుంది, ఎంత మనోహరము, ఎంత రమ్యము. కాబట్టి చూడండి, సహోదరులంతా ఐక్యమత్యంతో జీవించడం. వాడు మీరు వెలుగు బిడ్డలుగా ఉన్నారంటానికి ఒక పరీక్ష ఏంటి? మీరంతా ఐక్యంగా ఉన్నారా లేదా? ఆత్మ ప్రశ్న చేసుకోండి. ఐక్యంగా ఉండాలి. ప్రభు అన్నారు, తండ్రి మేము నీ ఎలా ఐక్యంగా ఉన్నామో మీరందరినీ మన యందు ఐక్యంగా ఉంచు అని చేసిన ప్రార్థన చనిపోయే ముందు. మీరందరినీ మన యందు ఐక్యంగా ఉంచమని. సంఘము కుటుంబంలో బిడ్డలు ఐక్యంగా లేకపోతే వాళ్ళు వెలుగు చెందిన వారు కారు. ఇంకా పాపం అనేటువంటి చీకటిలోనే వాళ్ళు ఉండిపోయారని మీరు గ్రహించాలి. అలాగే ప్రియ సహోదర సహోదరి, అజ్ఞానం ఏం తెలియదు. తమకే తెలిసినప్పుడు భావనతో వెళ్తూ ఉంటారు. నాకే అన్న తెలుసని. కాబట్టి అజ్ఞానం అనే చీకటి నుంచి వెలుగులోనికి మనం రావాలి. ఒకసారి ప్రియ సహోదర సహోదరి, మన ప్రార్థనకి జవాబు దొరకపోయేసరికి మనం నిరసించిపోతాం, నిరాశ నిస్పృహలోనే పోతుంటాం. ఆ సమయంలో అయ్యో నా జీవితం ఎందుకు? ఎంత దేవునితో ఉన్నా కానీ నా కుటుంబం బాగుపడలేదే, ఎంతగా ప్రార్థించినా కానీ, ఎంతగా దేవుని సన్నిధిలో సేవ చేసినా కానీ నా బిడ్డలు ఎదుగుదల లేదే, అలాగే దేవుని చేతను బట్టి కన్నీరు కాల్చుతుంటే నా జవాబు అది ఎంతో త్వరగా రావట్లేదేంటి అని బాధపడుతున్నావా? బాధపడలేదు. కానీ నిరీక్షించు. ఒక నిరీక్షించకుండా వెళ్ళిపోతే నీవు చీకట్లో వెళ్ళిపోతున్నావు. అలాగే సైతానికి దగ్గరైపోతున్నావు. నిరాశ నిస్పృహలు చీకట్లో రాకూడదు. ఎందుకంటే గొప్ప వెలుగై ఉన్నాడు. అలాగే గమ్యం లేకుండా గురు లేని జీవితాలు ఉన్నాయి. చాలా మంది గురు లేకుండా జీవిస్తున్నారు. గురి లేకుండా, ఒక ధ్యేయం లేకుండా, ఒక గమ్యం లేకుండా జీవిస్తున్నారు. ఒక వ్యక్తి నా ఇక్కడ చూడాలి. మీరు వస్తున్నారా? ఎక్కడికి వెళ్తున్నావు? ఏమో. అదే ఎక్కడికి వెళ్తున్నావు? ఏమో. నేను మీకు చూపించే సన్నివేశం, ఈ చూపించిన యాక్షన్ ఏంటి? జరిగింది. ఎక్కడ తెలియదు. మీరు వస్తాను. ఇది మెంటకేసా? మెంట కాదు. తెలుగు ఎక్కడ ఉన్నాయి? గురిలే జీవితం. అన్ని సజావులు తల్లిదండ్రులను ఇస్తున్నారు కాబట్టి ఆయనకి ఏ పట్టింపు లేదు. గురిలే జీవితం ఒకసారి మనకుందా? మన చీకట్లో అంటే వెంటనే దేవుని మనం అప్రోచ్ అవ్వాలి, దేవుని ఆశ్రయించాలి, దేవుని సన్నిధి రావాలి. తప్పకుండా దేవుడు మనకు గురిని ఏర్పాటు చేస్తాడు. ఇంకా భయంకరమైనది ఒంటరితనం. అన్నీ ఉన్నా కానీ ఏమీ లేనట్టే, యేసు ఉంటే చాలు నాకన్నీ ఉన్నట్టే. అన్నీ ఉన్నాగా ఏమి లేదు. ఒంటరితనం ముఖ్యంగా. ఈ ఒంటరితనాన్ని దావీదు అదుల్లాము గుహలో అనుభవించాడు. అరే ఏది నాకు 400 మంది ఉన్నారు, ఏమైపోయారు అందరూ? ఆకాశమందున్న ఆసీనుడా
నీ తట్టు కనులెత్తి చూశాను. ఎందుకంటే నా పక్కన ఎవరు లేరు, నా ముందు లేరు, వెనక లేరు, పక్కన లేరు, నువ్వే ఉన్నావు ప్రభువా. ఒకసారి ఒంటరితనం అనేది చాలా భయంకరమైనది, అది చీకటికి చిహ్నం. లేదు, మనం ఎవరికి ఒంటరి వాళ్ళం కాము. ఒక సంఘం అనేది దేవుడు ఇచ్చాడు, ఒక మంచి కుటుంబం అనేది దేవుడు ఇచ్చాడు. కాబట్టి అందరూ కూడా ఏమన్నారు, ఏమో యాత్రికులు అండి, నిరీక్షణ యాత్రికులు 20 సంవత్సరం. కాబట్టి యాత్రికులం ఒక కుటుంబం యాత్ర. కమ్ లెట్ us go to the mountain of the Lord. కమ్ లెట్ us go, కలిసి వెళ్దాం. లెట్ us go to the mountain of the Lord. ఆ ప్రభు సన్నిధికి అందరూ కలిసి వెళ్ళేవాళ్ళం. ఒంటరితనం అనేది ఇప్పుడు ఉండకూడదు. కొన్ని నైతిక లోపాలు ప్రియ సహోదర సహోదరి, మన చూపులోని, మన మాటలోని, మన హావభావాల్లోని ఈ నైతికత లోపం అనేది బాగా కనబడుతుంది. అది చీకటి చిహ్నం. నేను మాట్లాడాల్సిన అవసరం లేదు, దాని గురించి విపులీకరించి చెప్పాల్సిన అవసరం లేదు. మన స్థాయి యొక్క బాధ్యత మనకు తెలుస్తుంది. కనుక ప్రియ సహోదర సహోదరి, మనమంతా కూడాను దుష్టత్వాన్ని వెళ్ళాలి. అలాగే తప్పిపోయే స్థితి నుంచి మళ్ళా తిరిగి పోగొట్టుకున్న దాన్ని మళ్ళీ తిరిగి పొందుకునే స్థితికి మనం రావాలంటే తప్పకుండా ప్రభువు మనకు తోడుగా ఉండాలి. ఆయన ఆశ్రయించాలి. ఆయన చెప్పినట్లుగా ప్రియ సహోదర సహోదరి, కొన్ని విషయాలు మీకు చెప్తున్నాను కాబట్టి మీరు ఇంటికి వెళ్ళాక మీరు ధ్యానం చేయండి. ఆ ఎఫెసీయులకు రాసిన లేఖలోనే మనం చూస్తున్నాము, చదివాం కదా, ఏమిటంటే కొన్ని విషయాలు ఆయన చెప్తా ఉన్నాడు. ఏమిటి? 5వ అధ్యాయం 16వ వచనం, ఇవి చెడు దినములు కనుక దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోనండి. మూర్ఖులు కాక మీరేం చేయాలని దేవుని చిత్తము గ్రహించడానికి ప్రయత్నం చేయండి. ప్రతి అవకాశాన్ని మనం ఏం చేయాలి? సద్వినియోగపరచుకోవాలి. దేవుడు అనేక అవకాశాలు ఇస్తాడు, సద్వినియోగపరచుకోవాలి. అయితే దేవుడు మనకి ఒక బాధ్యత కూడా ఇచ్చాడు. ఒకటేమో మీ వెలుగు చీకటిగా మారకుండా ఉండాలి, మీ వెలుగు పొడి పెట్టుకోకుండా ఉండాలి, వెలుగు ఇంకా ప్రకాశించాలి. అలాగే ఇతరులు కూడా వెలుగు వద్దకు తీసుకురావాలి. అదే 5వ అధ్యాయము 11వ వచనం. చీకటికి సంబంధించిన నిష్ప్రయోజనములకు పనులు చేయు వారితో ఎట్టి సంబంధం కలిగి ఉండరాదు. అంతేకాకుండా వారిని కూడా వెలుగులోనికి తీసుకురండి. ప్రశ్న, మీ ఇంట్లో యజమాని, తండ్రి లేదా భర్త వెలుగుతో ఉన్నాడా, చీకట్లో ఉన్నాడా? మీ బాధ్యత ఏంటి? నువ్వు ప్రార్థనాపరులైతే ఆ యజమానుని వెలుగులో తీసుకురా. అలాగే యజమానురాలు ఒకళ్ళ చీకట్లో ఉంటే యజమాని ఆ యజమానురాలు వెలుగులో తీసుకురండి. అలాగే బిడ్డలు చీకట్లో ఉంటే ఆ బిడ్డలు వెలుగు తీసుకురండి. ఒక కుటుంబం వెలిగితే పక్క కుటుంబాలు వెలిగించబడతాయి. చెప్పండి, ఒక కుటుంబం వెలిగించబడితే పక్క కుటుంబాలు వెలిగించబడతాయి. కాబట్టి నేను వెలుగుతో ఉంటే నా పక్కనంతా కూడా వెలుగు ఉంటుంది. వెలుగుందా? మీ పక్కన వెలుగుందా? వెలుగు ఉండాలి, వెలుగు ఉంటుంది, వెలుగు తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే యేసు ప్రభు మనతో ఉన్నారు. యేసు నీతో ఉన్నాడు, భయమే లేదు, ఎప్పుడు సంతోషమే. యేసు నీతో ఉన్నాడు, యేసు మనతో ఉన్నాడు, యేసు నాలో ఉన్నాడు. భయమే లేదు, భయమే వద్దు, సంతోషం. ఎందుకని ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి ప్రతి చీకటిని ఆయన తొలగిస్తాడు. కనుక ప్రియ సహోదర సహోదరి, ఈరోజు ప్రార్థన చేద్దాం. చాలామంది చీకటికి సంబంధించిన వారుగానే ఉంటున్నారు. కొంతమంది చీకటి ఉన్నప్పటికీ కూడా వెలుగులుగా ఉన్నట్టు కనిపిస్తారు. దాన్ని వెలుగు దూత అని సైతాన్ గురించి మాట్లాడడం జరిగింది. కాబట్టి సైతాన్ లాగా ప్రార్థించద్దు. ఒక మంచి పండుగ, ఒక మంచి అవకాశం. ఉదాహరణకి బాలయేసు మహోత్సవం ఒక మంచి అవకాశం. ఏంటి? నీ వెలుగును ఇతరులకు చూపించాలంటే సత్కార్యముల ద్వారా, మంచి కార్యముల ద్వారా నీ వెలుగును ఇతరులకి సర్వోకమంతా తండ్రి శ్రద్ధించబడాలి. నీ గొప్ప కోసం కాదు. నువ్వు చేసే మంచి కార్యాలు దేవుని మహిమ చేపట్టాలే కానీ నీ పేరు నిలబడాలి, నీకు అందరూ కూడా నీకు నమస్కారం పెట్టాలి, అందరూ సన్మానం చేయాలని ఆలోచన వద్దు. నువ్వు చేయవలసిన మంచి కార్యాలు కూడా దేవుని మహిమకరంగా ఉండాలి. అలాగే అవి ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలి. ఎలాగంటే ప్రభు మనం పిలిచిన దానికి ఏమిటంటే నీలో నాలో ఉన్నాడు కాబట్టి మనమంతా కూడా తప్పకుండా ఇతరులు నా వెలుగు నడిపించడానికి ప్రయత్నించేద్దాం. ఐ కెన్ నాట్ గివ్ ఇఫ్ ఐ డోంట్ హ్యావ్. నా దగ్గర లేదు, ఎలా ఇవ్వగలను? నాకు లేకపోతే ఎలా ఇవ్వగలను? కాబట్టి వెలుగు పొందుకుంటాను, ఆ వెలుగుని ఇవ్వడానికి ఇస్తాను అని ఒక తీర్మానం చేసుకుందాం.
అలాగే ప్రియ సహోదర సహోదరి, ఈనాడు చెప్పినట్టుగా మన గ్రామాలలో మన విచారణలో ఇక చీకటికి అవకాశం ఉండకూడదు. అవునా? చీకటికి అవకాశం ఉండకూడదు. అది ఎలాగా? పండగ ఐక్యత గుర్తు. ఎలాగా అంటే సత్కార్యము, ఈ సత్కార్యము పుణ్యకార్యము, ఈ పుణ్యకార్యము త్యాగ కార్యము. ఎందుకంటే నేను కోల్పోతున్నా 100 రూపాయలు, నేను కోల్పోతున్నా 1000 రూపాయలు, నేను కోల్పోతున్నా ఇంకా ఎక్కువ కోల్పోతున్న భావంతో ఉదాహరణతో దేవుడికి ఇవ్వండి, దేవుడు సంతోషింపచేయండి, ఆ వెలుగు ఇతరులు ప్రకాశింపచేయండి. అలాగే అందరూ కూడా నా వెలుగుతోకి వస్తారు. మీరు చూస్తే ఈ వెలుగు ఉంది, లేదా మన లైట్లు ఉన్నాయి, కాసేపు తర్వాత దోమలు ఏమిటండి? లేదు, మా దగ్గర లైట్ వేస్తే అన్ని పురుగులే, ఫుల్ పురుగులు. ఆ తలుపులు ఇస్తే బొమ్మలు లోపల వచ్చేస్తాయి. అవునా కదా? కొన్ని చోట్ల కదా తలుపులు వేస్తే పుల్లు వస్తాయి అని చెప్పిన తర్వాత 6 దాటినాక చాలా కష్టంగా అట్లా తీసుకుని లైట్ పంపడు కాబట్టి. కానీ పొద్దున్న అలా చర్చలు ఉంటాయి. అవునా కదా? ఎవరు చూసారా? తలగా ఒప్పండి, అదే మెడగాకి తలగైనట్టుంది. అవునా కదా? చూశారు కదా? ఏమంటే రాత్రి చక్కగా పడబడుతూ ఉంటాయి, పొద్దున్న అవన్నీ పడుతుంటాయి. ఆ వెలుగు వెళ్ళిన చస్తాయేమో కానీ క్రీస్తు లోక వెలుగు ఆయన దగ్గరికి వెళ్ళడం మనం చావం, ఇంకా వెలుగుతాం, ఇంకా వెలుగుతాం. ఆ వెలుగులో ఇంకా షైన్ బ్రైటర్ దాన్ బిఫోర్. కాబట్టి ప్రియ సహోదర సహోదరి, ఐక్యంగా ఉండండి, ఉదారంగా వెళ్ళండి, ఒకరినొకరు మన్నించుకోనండి. చిన్న చిన్న తప్పిదాలు జరుగుతాయి, పెద్ద నుంచి చిన్న వరకు కూడా జరుగుతూ ఉంటాయి, మన్నించుకోనండి. అలాగే ఏమంటారు, ఒకరికి సహాయం చేసుకోనండి, బలంగా ప్రార్థన చేయండి. మీరు బలంగా ప్రార్థన చేస్తే సైతాన్ ఏమవుతుంది? దూరంగా వెళ్ళిపోతుంది. చేతులెత్తి ప్రార్థన చేస్తే సైతాన్ తొమ్మిది ముగిసిద్దంట. మోకాళ్ళ ప్రార్థన చేస్తే సైతాను పారిపోద్దంట. కాబట్టి తప్పకుండా బలమైన ప్రార్థనతో ఈ పండుగను అద్భుతంగా చేస్తారు, అద్భుతంగా చేయడం ప్రయత్నించేద్దాం. మనమంతగా మనం కృషి చేద్దాం. సరైన చేద్దండి. అవునండి, చేస్తామని చెప్తారు. సారీ. కాబట్టి ప్రియ సహోదర సహోదరి, కాబట్టి ఈ వైపు నుంచి కూడా చేతులు మా కాళ్ళతో రాక మా కాలు దీపమ్మను చేతులు కాలు దిగుతున్నావు. కాబట్టి సంతోషం. అంటే మీరందరూ కూడా ఈ పండుగకి సహకరించబోతున్నారు. గొనుగులొద్దు, గొనగద్దు, సాగద్దు, విమర్శించు. అదేంటి ఇదేంటి విమర్శించద్దు. వీటిలో జరిగేలాగా వ్యాపారం మీ పని. గొనగద్దు, విమర్శించద్దు, ప్రార్థన చేయండి. ఎలాగంటే ప్రభువా 2026 అద్భుతమైన వెలుగులోకి మమ్మల్ని నడిపించావు. అలాగే అత్యద్భుత విధంగా ఈ పండుగను జరిపించు. కాబట్టి ఏ మాత్రం విమర్శ ఏర్పడకూడదు, సరేనా? అలాగే అంత కలిసికట్టుగా చేయాలి. పిలవలేదుగా అని మీరు దయచేసి పక్క కూడా పడండి, నన్ను కూడా పిలవండి, నేను చేస్తాను, ముందుకు రండి. అలాగే ప్రభు అయిన వెలుగును ఇతరులకు అందించండి. ఈస్టర్ రోజుని ఏం చేస్తాము? ఆంధ్రదేవిగా వెలిగిస్తున్నాము. ఆ కృత్రిమ వెలుగొద్దు, నిజమైన వెలుగును అందించండి. మీరు అందిస్తారు నేను నమ్ముతున్నాను, మీ మాట నిలుపుకుంటారని నమ్ముతున్నాను, మీరు తప్పకుండా చేసి దేవుని మహిమపరచబోతున్నాను నమ్ముతున్నాను. కాబట్టి 2026 సంవత్సరం ఈ పండుగ మొదలుకొని ఇక నిదానంగా ఈ సన్గుడు గొనుగుడు మారాలి. మారుతుంది తప్పకుండా. ఎందుకని? రోమిలకు రాసిన లేఖ 8వ అధ్యాయం 31వ వచనం ముగిస్తాను. ఏమందుము? దేవుడు మన పక్షంలో ఉండొచ్చు, మనకి విరోధి లేడు. చాలు. దేవుడు మన పక్షంలో ఉండొచ్చు, మనకి విరోధి లేడు. దేవుడు మన పక్షాన్ని ఉంటే తప్పకుండా సైతాన్ ఏ మాత్రం ఏ కార్యాలు కూడా అడ్డుకోలేదు. నీవు సైతాన్ కావాకు, నువ్వు సైతాన్ బిడ్డ కావాకు, నీవు దేవుని బిడ్డగా వెలుగు బిడ్డగా ఉండు. తప్పకుండా ఈ సంవత్సరం పండుగ అనేక అద్భుతాలు నువ్వు పొందుకునేలాగున, ఇతరులు అందుకునేలాగున సహకరించు. దేవుడు నన్ను అందరినీ బంధించి, ప్రేమించి, దీవించి, స్వస్థపరచి వెలుగులోనికి నడుపుదురుగాక. ఆమేన్. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన ప్రతి ఒక్కరము ధన్యులము. దయచేసి గమనించండి, దివస ప్రసాదమును కథోలిక క్రైస్తవులు మాత్రమే స్వీకరించండి. మిగిలిన వారు మేము